హలో ఆస్పైరింగ్ రైటర్స్. ముందు వీడియోలో నేను స్క్రీన్ ప్లే అంటే ఏంటి, నార్మల్గా స్క్రీన్ ప్లే ఎన్ని పేజీలు ఉండాలి అనే విషయం గురించి డిస్కస్ చేశాను. ఈ వీడియోలో మనం స్క్రీన్ ప్లే రైటింగ్లో ఇంపార్టెంట్ అయిన 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం స్క్రీన్ ప్లే రాయడానికి స్ట్రక్చర్ ఎలా ఉపయోగపడుతుంది, అసలు స్ట్రక్చర్ ఫాలో అవ్వాలా అవ్వకూడదా అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఏ స్టోరీ తీసుకున్నా అన్ని స్టోరీలకి బిగినింగ్, మిడిల్, ఎండ్ అనేవి కామన్గా ఉంటాయి, కానీ ఆర్డర్లో ఉండకపోవచ్చు. ఒక స్టోరీని చెప్పాలనుకున్నప్పుడు మనం స్టోరీని ఎలా స్టార్ట్ చేయాలి, తర్వాత ఎలా ప్రోగ్రెస్ చేయాలి, ఫైనల్గా ఎలా ఎండ్ చేయాలి అనే విషయాలన్నీ ఈ స్ట్రక్చర్ నుంచి మనం తెలుసుకోవచ్చు. బేసిక్గా 3 యాక్ట్ స్ట్రక్చర్ అనేది మన స్టోరీకి ఫౌండేషన్ లాంటిది. కాబట్టి మనం స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటే మన స్టోరీని ఎలా ప్రోగ్రెస్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనం ఖచ్చితంగా ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్ని పాటించాలా అనే క్వశ్చన్కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఆన్సర్ చేస్తాను. ఇది టేబుల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ లేదా బ్లూ ప్రింట్. ఈ స్ట్రక్చర్ ప్రకారం టేబుల్ అంటే పైన ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి, ఆ ఫ్లాట్ సర్ఫేస్కి సపోర్ట్గా కాళ్ళు ఉండాలి. ఈ బేసిక్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మన రిక్వైర్మెంట్స్కి తగినట్టు మనం టేబుల్ని చెక్కతో చేసుకోవచ్చు లేదా ఐరన్తో చేసుకోవచ్చు, మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. కానీ మనం టేబుల్ని తయారు చేయడానికి వాడిన బేసిక్ స్ట్రక్చర్ మాత్రం ఒక్కటే. ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్ కూడా ఒక బ్లూ ప్రింట్ లాంటిదే. ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మన స్టోరీని మనకి నచ్చినట్లు మనం రాసుకోవచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్లో ఉన్నట్టే స్టోరీని రాయాలి అనే రూల్ ఏం లేదు. ఇప్పుడు 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం. 3 యాక్ట్ స్ట్రక్చర్లో 2 గంటల సినిమా 3 యాక్ట్స్గా డివైడ్ చేయబడింది. యాక్ట్ 1 సెటప్. సినిమా రన్ టైంలో 30 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. స్క్రీన్ ప్లేలో ఫస్ట్ 30 పేజెస్. యాక్ట్ 1 నుంచి యాక్ట్ 2కి స్క్రీన్ ప్లే ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు ప్లాట్ పాయింట్ 1 వస్తుంది. ఈ ప్లాట్ పాయింట్స్ గురించి అలాగే ఒక్కొక్క యాక్ట్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు యాక్ట్ 2 కన్ఫ్రంటేషన్. సినిమా రన్ టైంలో 60 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. స్క్రీన్ ప్లేలో 60 పేజెస్ డ్యూరేషన్ ఉంటుంది. యాక్ట్ 2 నుంచి యాక్ట్ 3కి స్క్రీన్ ప్లే ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు ప్లాట్ పాయింట్ 2 వస్తుంది. యాక్ట్ 3 రెజల్యూషన్. సినిమా రన్ టైంలో 30 మినిట్స్ ఉంటుంది. స్క్రీన్ ప్లేలో 30 పేజెస్ డ్యూరేషన్ ఉంటుంది. ఒక్కొక్క యాక్ట్ గురించి నేను డీటెయిల్డ్గా అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టోరీ డిటర్మైన్స్ స్ట్రక్చర్, స్ట్రక్చర్ డస్ నాట్ డిటర్మైన్ ద స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please like, share and subscribe.